స్పర్శతో నన్ను కరుణించుము, దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము, దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. నేటి ధ్యానాంశం తల్లి మరియమాత యొక్క పవిత్ర చరిత్రను గురించి విందాం. ఇక్కడ 5 వాక్యాలు ఇవ్వబడినవి. మొదటిది దేవుని ఎంపిక, మరియమ్మ గారి జీవితం ప్రారంభం. దేవుని దూత సందేశం రెండవది అంటే అంగీకార బలము. మూడవది తల్లి యొక్క ప్రేమ, యేసు ప్రభువుతో జీవితం. నాలుగవది సిలువ వద్ద తల్లి యొక్క బాధ. ఐదవది ఆమెలో నమూనా, మన జీవితానికి మార్గదర్శిని. మొట్టమొదటిది దేవుని ఎంపిక, మరియమ్మ గారి జీవితం ప్రారంభం. మరియమ్మ గారు ఇశ్రాయేలు దేశంలోని నజరేతు గ్రామానికి చెందినవారు. ఆమె యూదా వంశానికి చెందిన దైవ భక్తురాలు. చిన్నప్పటి నుండే ఆమె ప్రార్థన, పవిత్రతలో జీవించినారు. దేవుడు తన కుమారుని ఈ లోకానికి తీసుకురావడానికి ఆమెను ఎన్నుకున్నారు. ఆమె జీవితం అనుకువ, వినయం, పరిశుద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఇక రెండవది చూస్తే దేవదూత యొక్క సందేశం, అదే ఆమెకు అంగీకార బలం. గాబ్రియేలు అనే దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీ ద్వారా ఒక కుమారుడు పుడతారు, ఆయన దేవుని కుమారుడు అవుతారు అని తెలిపారు. మరియమ్మ గారు తక్షణమే నాతో దేవుని చిత్తములు నెరవేరునగాక అని అంగీకరించినారు. ఇదే ఆమె విశ్వాసానికి, వినయానికి పెద్ద ఉదాహరణ, అంగీకార బలం. ఇక మూడవది చూస్తే తల్లి ప్రేమ, యేసు ప్రభువుతో జీవితం. మరియమ్మ గారు యేసు ప్రభువుతో కలిసి ఉన్నారు. చిన్ననాటి నుండి ఆయన బోధనలు, ఆయన అద్భుతాలు చూశారు. తల్లి గుండెల్లోనే ఆమె ఆ ఘడియలను దాచుకున్నారు. ఆమె ప్రేమ శుద్ధమైనది, త్యాగమైనది. నాలుగవది సిలువ వద్ద తల్లి యొక్క బాధ. యేసు ప్రభువును సిలువలో తిలకించిన మరియమ్మ గారు గుండె ఆమెకు ముక్కలైపోయింది. కానీ ఆమె ధైర్యంగా నిలబడి మనల్ని కూడా తల్లిగానే అంగీకరించింది. యోహాను గారి శిష్యుడిని తన కుమారుడిగా తీసుకోవాలని యేసు ప్రభు చెప్పినప్పుడు మరియమ్మ గారు ప్రపంచానికి తల్లి అయ్యారు. ఇక ఐదవది చివరిది చూస్తే ఆమెలో నమూనా, మన జీవితానికి మార్గదర్శిని. మరియమ్మ గారి జీవితం మనకు విశ్వాసంలో, ప్రార్థనలో, త్యాగంలో ఎలా ఉండాలో నేర్పుతుంది. ఆమె దయ, ప్రేమ, అనుకువ మనకు ఆదర్శం. మనం కూడా ఆమెను అనుసరించి యేసు ప్రభువును ప్రేమించాలి, జీవితం పవిత్రంగా మార్చుకోవాలి. తల్లి మరియమ్మ గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని పని ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆమెను ప్రేమించడం మనకు చేత కావాలి. ఆమెలా జీవించడం మన సొంతం అవ్వాలి. తల్లి మరియమ్మ గారు మన జీవితాల్లో శాంతిని, ఆశీర్వాదాన్ని తీసుకురావాలని ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకుందాం. ఆమేన్.